వెల్కమ్ టు ప్లస్ టీవీ. జూబ్లీస్లో ఉప ఎన్నికల నగారం మోగింది. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి లంకాల దీపక్కి బీఫామ్ ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ ఉన్నారు. అలా చెప్పండి, అంటే ఎటువంటి కార్యాచరణతో మీరు జూబ్లీస్ ప్రజల వద్దకు వెళ్ళబోతా ఉన్నారు, ఎటువంటి మేనిఫెస్టో పెట్టబోతా ఉన్నారు? ఒకటే కార్యాచరణ. ఈరోజు భాగ్యనగర బిడ్డల భవిష్యత్తుని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉమ్మడిగా తోడు దొంగలుగా మారి ఏ విధంగా దోచుకు తింటా ఉన్నారో ఈరోజు చూస్తూ ఉన్నారు. మీరు చూస్తే ఇటువంటి నగరంలో ప్రధానమైనటువంటి ముఖ చిత్రం ఉన్నటువంటి ఇటువంటి ప్రధాన కూడల్లో కూడా రోడ్లపైన డ్రైనేజీలు పొంగేటువంటి పరిస్థితిలో దుస్థితిలో భాగ్యనగరం ఉందంటే దీనికి ఈ తోడు దొంగల యొక్క వాళ్ళ జంట వ్యవహారమే దీనికి కారణం. ఈరోజు హైడ్రా పేరుతోటి పేద ప్రజల గుండెల్లో హైడ్రామా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భాగ్యనగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. భయభ్రాంతులకు గురి చేసి పేదోడి ఇళ్లను కూలగొడుతుంది, పెద్దోడిని ఇళ్లను కట్టి పెడతా ఉంది డైరెక్ట్గా కోట్లాది రూపాయలు విలువ భూములను కట్టి పెడతా ఉంది, ఒక వర్గాన్ని కట్టి పెడతా ఉంది, ఒక ధనికులకు కట్టి పెడతా ఉంది. అదేవిధంగా ఈ పేద ప్రజలకి వచ్చేసరికి కనీసం వాళ్ళు ఎప్పుడో కట్టుకున్నటువంటి ఇళ్లను కూడా కూల్చేసి వాళ్ళ కొండలపైన గుణపం తెచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఈ విధంగా అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలే కాదు, భాగ్యనగర్ బిడ్డలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం నేర్పించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు ఊహించినటువంటి రీతిలో ఈరోజు భాగ్యనగర్ ప్రజలందరూ ఉప్పెరలాగా వేసి జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టపోతున్నారు. విసిగి వేసారి పేరు. ఒకవైపు బీఆర్ఎస్ అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మరోవైపు కాంగ్రెస్ దౌర్జన్యము, దోపిడీ, అరాచకము ఇద్దరు కలిసి భాగ్యనగర్ బిడ్డల భవితయాన్ని చీకటిమయం చేసి ఈరోజు మా చిన్నప్పుడు ఇక్కడంతా తిరగాలి అంటే ఎంతో సంతోషంగా ఒక అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అనగానే మేము ఒక అంటే హాలిడే స్పాట్, పిక్నిక్ స్పాట్కు వచ్చినంత హ్యాపీ మూడ్తో వచ్చి అరే పెద్ద పెద్ద రోడ్ల పెద్ద ఇళ్ళ అని చూసి పెట్టిన పరిస్థితుల్లో మేము ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ వస్తుంటే ఈరోజు చిరాకేస్తుంది. రోడ్డుపై గుంతలు, ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయము, డ్రైనేజీలమయము. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఎవరి వల్ల వచ్చింది? పక్కనే ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు కదా, ముఖ్యమంత్రి గారికి కనిపిస్తలేదా? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపిస్తలేదా? ఇక్కడ ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 10 ఏళ్ళు పైగా ఇక్కడ అధికారంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు దోచుకోవడానికి ప్రాధాన్యతనిచ్చారు తప్ప అభివృద్ధికి ఎక్కడ ప్రాధాన్యతను ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జూబ్లీహిల్స్లోనే ఉన్న ప్రతి డివిజన్లో కావచ్చు, ప్రతి కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మినిస్టర్స్ వచ్చి ఇక్కడ ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. మరి వాళ్ళని బీజేపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. తెలుసు కదా, మేము రజనీకాంత్నే నమ్ముకున్నాము. 100% మేము పోరాటం చేస్తాం. ఆ పందుల గుంపు ఎంత వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ వైపే జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు, భాగ్యనగర్ బిడ్డలు ఉన్నారు. ఖచ్చితంగా సో ఎంతమంది వచ్చారన్నది కాదు, ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ముఖ్యం. ఈ రోజున నేను అడుగుతున్నా, ఈ రోజున జూబ్లీహిల్స్లో గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏంది చెప్పమనండి. ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కార్పొరేటర్లే ఈరోజు రంగు మార్చి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్న వాళ్ళే కదా. ఇక్కడున్న కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీలో కలిసి రంగు మార్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండుగ కప్పుకున్న వాళ్ళు ఈ రోజు వరకు వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంది? వాళ్ళ సొంత జేబులు నింపుకోవడానికి పనిచేసేది తప్ప ఈరోజు ప్రజల కోసం పనిచేసినది లేదు. ఇది ఈరోజు స్టార్ట్ అయింది కదా, రేపు చూపిస్తాం. ఫీల్డ్ లో వచ్చిన తర్వాత చుక్కాలు చూపిస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సానుభూతి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఇది కాస్మోపాలిటన్ ఏరియా, ఇక్కడ సానుభూతి వర్కౌట్ కాదు. ఎందుకంటే 10 ఏళ్ళు ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఎటువంటి పరిపాలన చేసిండో ప్రజలందరూ చూసిర్రు. సరే, చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఆయననేమో 10 ఏళ్ళ నుండి ఏం చేయలేనప్పుడు వాళ్ళ భార్య ఏమైనా చేస్తుంది అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలకు న్యాయం చేయగలుగుతారా వారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ వ్యక్తులు కాదు, బేసికలీ పని చేసే వాళ్ళకి, ప్రజల కష్టాలను ఎవరైతే తీర్చగలరో, ప్రజా సమస్యలను ఎవరైతే పరిష్కరించగలరో వాళ్ళకి మనం ఓటేయాలి. ఇక్కడ సానుభూతి ఫ్యాక్టరే కానే కాదు. 100% లంకాల దీపక్ ఇచ్చారు, అయినా కూడా ఓడిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఇలా గెలుస్తారని మీరు ఏ రకంగా అనుకుంటున్నారు? సానుభూతి ఆయన కూడా ఉంది కదా. లంకల్ దీపక్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ప్రజల మధ్యనే ఉంటూ మరి పోరాటం చేస్తూ మళ్ళీ ఈసారి పోటీ చేస్తున్నారు. మరి ఆయనకు కూడా సానుభూతి ఉంది కదా. లాస్ట్ టైం ఓడిపోయింది కాబట్టి ఈసారి ఒకసారి అవకాశం ఇస్తే ఆయన కూడా పనిచేసి చూపిస్తాడు కదా. 100% ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలారా, భాగ్యనగర్ బిడ్డలారా, ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే తోడు దొంగలు. ఆయన ఏం చేసిండో ఈయనదే చేస్తుండు, ఈయనేం చేసిండో ఆయనదే చేస్తుండు. వీళ్ళిద్దరి ఇంట్రెస్ట్ భాగ్యనగరంలో ఉన్నటువంటి విలువైన భూములను కబ్జా పెట్టాలా,
కాపాడుకునేటువంటి ఆలోచన లేదు. భాగ్యనగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు గుండెల్లో గుణపాలు దింపడానికి వీళ్ళు ఉన్నారు తప్ప పేద ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. ఒక దళిత బంధువు రాలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఒక పెన్షన్ రాలేదు, ఏ గ్యారంటీలు రాలేదు, ఏ వ్యారంటీలు రాలేదు. ఇటువంటి వారికి మీరు ఎందుకు ఓటేయాలా? ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కలితే తెలంగాణ దశ దిశ మార్చేటువంటి అవకాశము, ఈ తెలంగాణ భవితవ్యాన్ని మీ చేత్తో తలరాతను తీర్చిదిద్దేటువంటి అవకాశం జూబ్లీ హిల్స్ ప్రజల చేతుల్లో ఉంది. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు వాడుకుంటే ఈరోజు తెలంగాణ భవితవ్యం మారుతుంది, ఈ తెలంగాణ బిడ్డల భవితవ్యం మారుతుంది.